హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ అసలు సంగతి. పుట్టబోయే బిడ్డ ఆడ మగ అనేదాన్ని ఎవరు నిర్ణయిస్తారు? దానికి పురుషుడి కారణమా, స్త్రీ కారణమా? ఇప్పుడు అసలు సంగతి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. రీసెంట్గా మహారాష్ట్రలోని హైకోర్టులో ఒక కేసు వేయడం జరిగింది. నా భార్యకి ఆడపిల్లలే పుట్టారు కాబట్టి నేను ఆవిడకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అని. దానికి కోర్టు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళని మందలించడమే కాకుండా ఆడపిల్లకి మగపిల్లవాడు పుట్టడానికి గల కారణాలేంటో ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఆసుపత్రిలో ప్రసవాలు జరిగినప్పుడు ఆడపిల్లలు పుడుతుంటారు, మగపిల్లలు పుడుతుంటారు. అయితే ముందు ఒకళ్ళో ఇద్దరో ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి కనుక మళ్ళీ ఆడపిల్ల పుట్టినట్లయితే అక్కడ జరిగే సంఘటనలు ఎలా ఉంటాయో మీకు ఒకసారి చెప్తాను. ఒక ఆవిడకి ఆల్రెడీ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, మళ్ళీ మూడోసారి కాన్పులో మళ్ళీ అమ్మాయి పుట్టింది. అప్పుడు వాళ్ళ అత్తగారు ఏమన్నారంటే, ముదనష్టపది మళ్ళీ మూడోసారి కూడా అమ్మాయినే కంది. వాళ్ళ భర్త ఏమో మళ్ళీ ఆడపిల్లనే కనింది నా భార్య అనుకొని భార్య మీద అలిగి వెళ్ళిపోతాడు. ఇలాంటి సందర్భాలు చాలా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఆడవాళ్ళు కూడా ఇంకొక ఆడవాళ్ళని తిట్టే పరిస్థితి. ఆడపిల్లని కంది అని, ఆడపిల్లని కంది అనేది తిట్టడం అనేది తప్పైనప్పటికీ కారణం ఎవరనేది తెలుసుకోకుండా మళ్ళీ ఆడవాళ్ళని తిట్టడం అనేది జరుగుతూ ఉందన్నమాట. అందుకని ఇప్పుడు మన ఈ వీడియోలో అసలు సంగతి ఏంటో తెలుసుకుందాం. పురుషుల్లోని వీర్య కణాలు స్త్రీలలోని అండాశయంలో విడుదలయ్యే అండంతో ట్యూబుల్లో, అంటే గర్భసంచి పక్కన ఉండే ట్యూబుల్లో ఈ రెండు కలిసి ఫలదీకరణ జరిగి పిండంగా ఏర్పడి అది గర్భసంచిలో చేరి అక్కడ పిండంగా ఎదుగుతుంది. తర్వాత పాపగానో బాబుగానో ప్రసవం అనేది జరిగిన తర్వాత బయటకు వస్తుంది. అయితే పురుషుల్లోని వీర్య కణాల్లో రెండు రకాలు ఉంటాయి. స్త్రీల్లోని అండం మాత్రం ఒకటే ఉంటుంది. అంటే అందులో క్రోమోజోములు అనేవి పుట్టేది మగబిడ్డ ఆడబిడ్డ అనేది డిసైడ్ చేస్తాయి. పురుషుల్లోని వీర్య కణాల్లో ఎక్స్ క్రోమోజోములు ఉన్న కణం ఒకటి, వై క్రోమోజోములు ఉన్న కణం ఒకటి, ఇట్లా రెండు రకాలుగా ఉంటాయి. స్త్రీల్లో మాత్రం కేవలం ఎక్స్ క్రోమోజోములు ఉన్న కణాలు మాత్రమే ఉంటాయి. పురుషుల్లోని ఎక్స్ క్రోమోజోములు ఉన్న కణం వచ్చి స్త్రీలలోని అండంతో కలిసినప్పుడు ఆడపిల్ల పుడుతుంది. అలాగే పురుషుల్లోని వై క్రోమోజోములు ఉన్న కణం వచ్చి వీర్య కణం వచ్చి అండంతో కలిస్తే మగపిల్లవాడు పుడతాడు. అంటే ఆడపిల్ల పుట్టినా మగపిల్లవాడు పుట్టినా పురుషుల్లోని వీర్య కణాలు మాత్రమే డిసైడ్ చేస్తాయి అన్నమాట. అందులోని క్రోమోజోములు, ఎక్స్ క్రోమోజోములు అయితే ఆడపిల్ల, వై క్రోమోజోములు అయితే అబ్బాయి, ఇలా జరుగుతుంది. కాబట్టి కారణం ఎవరు ఇప్పుడు మీకు అర్థమైందిగా, ఎవరిని తిట్టాలనేది మీకు అర్థమైందిగా. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. ఏం చేద్దామంటావా? ఇదో ప్రశ్న నావా? నాకు అర్థం కాదు. కాబట్టి తిట్టాల్సింది పురుషుల్ని, కానీ నేను తిట్టమని చెప్పట్లేదు. పురుషులను తిట్టాలా, స్త్రీలను తిట్టాలా, ఎవరు తిట్టడం అనేది తప్పే. ఎందుకంటే స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే. ప్రకృతిలో ఎవరి పాత్ర వారిదే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు. అసలు సంగతి ఏంటో తెలుసుకోండి, అవగాహనతో ఉండండి. పిల్లల్ని పెంచేటప్పుడే సమానంగా పెంచినట్లయితే ఈ అసమానతలు ఉండవు. ఎవరు పుట్టినా ఒకరైనా హ్యాపీగా ఉండొచ్చు. నువ్వేడున్నా గిట్లా దమ్ముతో నిలబడాలి, అప్పుడే దునియా నీ బాంచనంటది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ అసలు సంగతి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు సంగతి.